హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఆఫీసర్ ఉద్యోగాలు. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ పీజీ ఉన్న వాళ్ళు. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేకెన్సీకి సంబంధించింది. చూడండి, July 25 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఆర్ ఆన్ ప్రొబేషన్ ఓపీ, జనరల్ డిపిఆర్ ఇచ్చారు. మొత్తం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ టాబ్ అంటే సో ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మనకి చూసినట్లయితే ఎగ్జామ్ అనేది పేజ్ 1, పేజ్ 2లో ఉంటుంది. ఓకేనా, పేజ్ 2లో ఫస్ట్ పేజ్ 1 ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ అన్నారు. పేజ్ 2 వచ్చేసి పేపర్ 1, 2, 3 కూడా ఉంటాయండి. ఓకేనా, ఫస్ట్ మొత్తం ఒకటే ఉంటుంది, తర్వాత మొత్తం 4, 3 ఉంటాయి. సో ఇక్కడ పోస్టులు చూసినట్లయితే మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పోస్టులు ఉన్నాయి అనేది ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి 66 టోటల్. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇచ్చారు అప్లికేషన్ అనేది. నెక్స్ట్ గ్రేడ్ బి డిఆర్, డిపిఆర్ జనరల్స్ ఎక్కువ ఉన్నాయి. సో జనరల్కి అయితే ఎన్నింటికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి, పే స్కేల్ స్టార్టింగే 55,000 మంది, అంటే దాదాపు మీకు ఒక 1,30,000 వరకు శాలరీ వస్తుంది. మంచి శాలరీ, సేమ్ బ్యాంకింగ్ లాగానే ఉంటుంది ఇది కూడా, సిలబస్ అంతా కూడా. సో పేపర్ 2 వచ్చేసి మీకు జనరల్ ఇస్తారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇచ్చారు జనరల్ వాళ్ళకి. డిపిఆర్ కదా మాస్టర్ డిగ్రీ ఎకనామిక్స్ ఇచ్చారు. మాస్టర్ డిగ్రీ ఎకనామిక్స్, మాస్టర్ డిగ్రీ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ ఇచ్చారు డిఎస్ఐఎంకి సంబంధించి. ఓకేనా, ఇక్కడ 6.7 కానీ 5 కానీ 60% కానీ 6.25 అంటే 50%, 6.5 అంటే 50% ఉంటుంది. ఓకేనా, సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, బీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. ఓకేనా అండి, 21 అబోవ్ 30 బిలో ఉండాల్సి ఉంటుంది. రైట్, ఇక దీనికి సంబంధించి ఆన్ అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఉంది కదండి, నెంబర్ 2లో ఇక్కడ ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సేమ్ బ్యాంకింగ్ అప్లికేషన్ లాగానే ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచరు, డీటెయిల్స్, రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్స్ ఉంటుంది. ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వాలి, లేకుంటే అవసరం లేదు. డైరెక్ట్ లాస్ట్ నేము, కన్ఫర్మ్ లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, లేకుంటే అవసరం లేదండి. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి కనిపిస్తున్న ఈ యొక్క ఇమేజ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఒకేసారి కంప్లీట్ అయిపోతే ఓకే అండి. ఒకవేళ కంప్లీట్ కాకపోతే కనుక నెక్స్ట్ టైం మీరు డైరెక్ట్ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ మీ మొబైల్కి ఈమెయిల్ ఐడికి వస్తుంది, మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి. అది ఇక్కడ ఎంటర్ చేసి సెక్యూరిటీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా అండి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్, లేదా రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ హౌ టు అప్లై ఉంది అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ హౌ టు అప్లైలో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫోటో, సిగ్నేచరు, అదేవిధంగా డిక్లరేషన్ ఇది ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేకుంటే ఇన్వాలిడ్ అవుతుంది అప్లికేషన్ కూడా. ఓకేనా అండి, మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీస్ అని ఇచ్చారు, ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫీ లేదు, మిగతా వాళ్ళకైతే ఫీ అయితే ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.